ఈరోజు సమ్మర్ క్యాంప్ గీతా భవనం ఆధ్వర్యంలో ఇస్కాన్ మత పెద్దస్తుల ఆధ్వర్యంలో మరియు అదేవిధంగా నిత్యానందం మరియు వారి బృందం యొక్క ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించినటువంటి ఈ యొక్క హిందుత్వం మీద చాలా చక్కగా ఎంతోమంది పిల్లలను కళాకారులను తయారు చేసినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. అత్యాధికంగా అదేవిధంగా ప్రతిసారి కూడా అంటే ఈ సంవత్సరం దాదాపు ఇది 3వ సంవత్సరం. ఈసారి ఈ యొక్క పిల్లల స్ట్రెంత్ కూడా 79కి చేరడం జరిగింది. కాకపోతే ఈ గీతా భవనం పెద్ద లేవో పెద్దగా ఉంటుంటే ఈ వీరి బృందం అంతా కూడా ఇంకా ఎంతో చేస్తుంది. కానీ పెద్దగా లేక వాళ్ళు తోసిన కాడికి చేస్తూ ఉన్నారు. ఆడికి కూడా మనమంతా కూడా సంతోషించమని దగ్గర విషయం. ఎందుకంటే ప్రతిది కూడా వివిధ కులాలు కూడా వాళ్ళ కులాలను క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారు. దానికి తోడుగా మనం కూడా మన హిందూ మతం కోసం ఈ విధంగా చక్కటి కార్యక్రమాలు చేస్తే మన పిల్లలు కూడా ఈ యొక్క మతంలోనే ఉంటారని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. లేనట్లయితే చాలా మన పెద్దగైనాక కూడా నేను అక్కడక్కడ చూస్తూ ఉన్నా. గోపగుట్ల 2 అన్నదమ్ములు వాళ్ళే మన ముస్లిం దాంట్లో చేరడం జరిగింది. వాళ్ళకేం చెప్పారో ఎవడు చెప్పాడు నాకు తెలియదు. దాదాపుగా ఎందుకంటే ముస్లిం దాంట్లో చేరడం అంటే చాలా అరుదు. కానీ అయినా వాళ్ళు అక్కడ చేరు అట్లా అక్కడక్కడ ఉన్నట్టున్నారు. ఇక క్రైస్తవులలో అయితే అది ఏందో మరి మూఢనమ్మకం. ఆ ముఖాలను వస్తే కూడా ముఖాలు తక్కువైతే అని, లేకపోతే సంసారం బాగా అవుతుందని, మన డబ్బులలో బాగా అవుతామని, లేకపోతే ఇంకా వివిధ ఆశలు వాళ్ళ కోరికలు కోరుకొని ఆ క్రైస్తవుని పూజిస్తూ ఉన్నారు. హిందువులంతా కూడా క్రైస్తవ మతం పోతూ ఉన్నారు. దయచేసి ఎందుకంటే ఖచ్చితంగా మన హిందుత్వం కోసం కూడా మనమంతా కూడా ఖచ్చితంగా కృషి చేయాలా. మనమంతా హిందుత్వంలో ఉండాలా. మనం ఎక్కడ కూడా అటువంటిది ఆస్కారం ఇవ్వకుండా కూడా మనకు కూడా దానికి పోడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. హిందుత్వం మీద భారతదేశ ప్రజలందరూ కూడా చైతన్యపరుస్తూ ఉన్నారు. భారతదేశ ప్రజలందరూ కూడా హిందుత్వం కోసమే కొట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక వర్గాన్ని పక్క పెట్టైనా సరే మన కోసం ఎన్నో చేస్తూ ఉన్నాడు. అయినా కానీ మనం పాటించకపోవడం దురదృష్టకరం. తప్పకుండా మీరు మనమంతా కలిసి కూడా మన హిందుత్వాన్ని బ్రతికించుకుంటామని తప్పకుండా పార్టీలకు అతీతంగా కూడా హిందుత్వం అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా హిందుత్వాన్ని చంపకుండా బతికించే కార్యక్రమం చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాము.